పిల్లలు ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగా ఉన్నాయి. మరంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇక తెలంగాణల కొలువుల జాతర స్టాఫ్ నర్సులకు ఇచ్చిండు ముందర. జ్ఞానవాసి మసీదు మీద వచ్చింది తీర్పు, చేసుకోవచ్చునట శివునికి పూజలు మస్తు. 500 చిల్లర లేదు అన్నందుకు కండక్టర్ను దన్నింది, నోరు సుత తిరగలేనంత దాగింది. మహిళా కానిస్టేబుల్ న్యాయం చేయమని నిరసన, అధికారులు ఇట్లా డిపార్ట్మెంట్ పనులు తీసుకోకుర్రి ఇకనైనా. ఇక మొన్న అయోధ్య రామ మందిరం కేసు గెలిచి గుడి కట్టుకొని పూజలు సురువు చేస్తే ఇప్పుడు చాలా ఏండ్లకెంచి కోర్టులున్న ఇంకో కేసుల సుత తీర్పు వచ్చిందుల్లా. గా తీర్పు ప్రపంచంలో ఉన్న హిందువులకు అతిపెద్ద విజయముల్లో అదేందో చూడుర్రి మీరు సుత. ఇప్పుడు అయోధ్యనే కాదుల్లో, ఇప్పుడు కాశీ కూడా హిందువులదేనుల్లా. హిందువుల పుణ్యక్షేత్రమైన వారణాసిలున్న జ్ఞానవాపి మసీదు కింద ప్రాంతంలో మొన్న మధ్యన శివుడి లింగం బయటపడ్డది కదా. ఇక శివుడికి ఇప్పుడు పూజలు సుత చేసుకోవచ్చని చెప్పిందిలా కోర్టు. అయితే ఇన్ని రోజులు కోర్టులున్న కేసు విచారణ చేసి 2 దిక్కుల వాదనలు విన్న కోర్టు ఇవాళ జ్ఞానవాపి కేసుల వారణాసి కోర్టు కీలక తీర్పునిచ్చింది. నేలమాలిగలోని శివాలయం ఉన్నదని చెప్పిన కోర్టు అక్కడ పూజలు చేసే హక్కు హిందువులకు ఉందని చెప్పుకుంటా కాశీ విశ్వనాథ ఆలయ పూజారులే ఈ పూజలు గిట్ల చెయ్యాలి అని చెప్పుకొచ్చింది. అయితే 1992లా ఉత్తరప్రదేశ్లున్న బాబ్రీ మసీద్ కూల్చివేసినాక జ్ఞానవాపిలున్న దక్షిణ నేలమాలిగల సుత పూజలు ఆపమని చెప్పి అప్పటి ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్ మౌఖికంగా ఉత్తర్వులను ఇచ్చింది. ఇప్పుడు దాన్ని సవాలు చేసి ఇన్ని రోజులు కోర్టులో కొట్లాడి ఇప్పుడు మొత్తానికి విజయం సాధించిర్రు. అయితే గిట్ల తీర్పిచ్చుడు మాకు నచ్చుతలేదని చెప్పి న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని అంజుమన్ కమిటీ చెప్పుకొచ్చింది. మరి చూడాలే ముందు ముందు ఎవరికి అనుకూలంగా వస్తుందో తీర్పు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఏడాదిలా 2 లక్షల కొలువులు ఇస్తా అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇచ్చిన మాట లెక్కనే మాది మాటల గవర్నమెంట్ కాదు చేతల గవర్నమెంట్ అని అనుకునేటట్టు ఏం చేసిండో చూడుర్రి. ఇక బీఆర్ఎస్ పార్టీ హయాంలో నర్సింగ్ పోస్టుల కోసం పరీక్షలు పెట్టి పరీక్షలు రాసిన వాళ్లకు ఫలితాలు చెప్పకుండా ఉన్న వాటిని ఫలితాలు చెప్పి మెరిట్ వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే పని పెట్టుకొని ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి వాళ్లకు కొలువుల పత్రాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తోని వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న అందరు వచ్చిర్రులా. అయితే ఈ మీటింగ్ లో దాదాపు 9656 మందికి స్టాఫ్ నర్సుల నియామక పత్రాలు ఇచ్చిన సారు భారీ మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చుడు సంతోషంగా ఉందని అన్నాడు. పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సార్ ను గిట్లా అరుచుకున్నాడు. మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. హరీష్ రావు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా, ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి. పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి. గిట్లా అరుచుకున్న సారు రాబోయే ఏడాదిలో ఇచ్చే ఉద్యోగాల గురించి గిట్లా చెప్పుకొచ్చిండు. మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సి అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను అక్కడ విధి విధానాలను అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను సభ్యులను నియమించుకోవడం జరిగింది. తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే 15,000 పైచిలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది. మా బాధ్యత, మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా
మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు, రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి, సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం. నిరుద్యోగ యువకులకి ఈ వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఆనాడు 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ఇక తొందరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీతోనే అన్ని శాఖలలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పుకొచ్చిండు సారు. ఇక జనాలకు న్యాయం చేయాల్సిన కొలువులో ఉండి న్యాయం చేయకుండా పైసలకు కకృతి పడి అన్యాయం చేసిండని ఒక కాకి అధికారి మీదనే ఫిర్యాదు చేసింది ఇంకో కాకి అధికారి. చూడురు ముచ్చట ఏందో. గిడ మేడ్చల్ జిల్లాలో ఉన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముంగట నిరసన చెప్తుంది కదా. పోలీసులకు న్యాయం చేయాల్సిన పోలీస్ మేడమే గిట్ల ఎందుకు చెప్తుందో, డ్యూటీలో ఏమన్నా తప్పు గిట్ల చేస్తే తీసి పక్క గిట్ల పెట్టి రా ఎట్లా. ఇక పోలీస్ డ్రెస్ వేసుకొని మరీ నిరసన చేస్తుంది. ముచ్చటేందోగా పోలీస్ అక్కనే అడుగుదాం పారి. ఆయన కూడా ఈ కేసు నేను గత 8 నెలల జూలై నుంచి నేను పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటెడ్ బెయిల్ ఇప్పించినారు, స్టే ఆర్డర్ చేసినారు, అలాగే పక్కన పెట్టినారు. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు. ఎందుకు, ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్గా చెప్పినాను. సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో ఇష్టం వచ్చినట్టు చేసుకోపని మాట్లాడడం జరిగింది ఎస్ఐ శివకుమార్ గారు. ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి. నా దగ్గర కూడా CC4 కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ MLC సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం, కక్ష, పాత కక్ష. మమ్మల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేదు సార్. ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్లో మీ అమ్మగారిని మీరు కొట్టారా, మీ అమ్మగారేనా, మీరు కూతురేనా, మీరు అల్లుడేనా, ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు. ఏకపక్షంగా లాస్ట్ టైం కేసులో, ఫోర్జరీ కేసులో కూడా ఏకపక్షమే పోయింది. అక్కడ అక్యూజ్డ్ వాడు, ఇక్కడ అక్యూజ్ నేను. ఇక్కడ కూడా మినిమం ఎంక్వైరీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్, అది కూడా జరగలేదు. ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు? ఆయన చదువుకోలేదా? మినిమం నేను ఒక WPCని నాకున్న నాలెడ్జ్ ఆయనకు లేదా? సరే ఎంక్వైరీ చేసినావు, నువ్వు ఏ బేసిస్ మీద? ఆయననే కొట్టినా, నేను కొట్టినా. ఇతరం కొట్టినప్పుడు ఆయనను మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్కి ఎట్లా పంపించినావు? నన్ను కూడా పంపించాలి కదా. ఏం జరిగింది? ఇదంతా అన్యాయంగా నడుస్తుంది పోలీస్ స్టేషన్లో మొత్తం. ఓహో, గది ముచ్చట విన్నారు కదా. ఆమె ఇంటిని ఎవరో కబ్జా చేస్తున్నారని చెప్పినా గానీ పట్టించుకుంటలేడట మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ సారు. అట్లనే కబ్జాదారులతోని చేతులు కలిపి వీళ్ళనే లోపలికి పంపనికే చూస్తుండటనుల్లా. అయితే పెద్ద ఆఫీసర్ల దగ్గరికి పోలేదా అని అడిగితే, సార్ ఇంతకుముందు నేను డీసీపీకి, ఏసీపీకి, సిపి వరకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది సిపి వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు. మేము చాలాసార్లు సిపి ఆఫీస్కి వెళ్ళి కలవాలని ట్రై చేసినాం, మమ్మల్ని కలవనీయలేదు. గోవర్ధనగిరి సిఐ సార్ మమ్మల్ని సిపి ఆఫీస్లో కింద కూర్చొని మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని వెనక్కి పిలిపించేసినాడు. మమ్మల్ని సిపిని కూడా కలవనివ్వట్లేదు. మరి నేను యూనిఫామ్ వేసుకున్న నా పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంది? నేను ఈ కనీసం ఈ ద్వారా మీరు సిపి దగ్గర పోతే నేను ప్రతిదీ క్లియర్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా విత్ ఎవిడెన్స్. ఆయన పెద్ద దొంగ అని చెప్పడానికి, అవినీతి పరుడు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది ముచ్చట. ఎన్నిసార్లు పోయినా గానీ పెద్ద సార్లతానికి ఓనిస్తలేరట. ఇక పోలీస్ అక్క చెప్పినట్టు యూనిఫామ్ వేసుకున్న గామనే అన్ని తిప్పలు పెడుతుర్రంటే మామూలు జనాల పరిస్థితి ఏంది? ఓ పోలీసు పెద్ద సార్లు, బయట ఉన్న దొంగల సంగతి తర్వాత ముందు మీ డిపార్ట్మెంట్ లో ఉన్న గీ అవినీతి అధికారుల సంగతి చూడుర్రి అని అంటుర్రు. గీ ముచ్చట తెలిసిన ఇంతకు ముందు పోలీసుల చేతులకి ఇట్లా బాధపడ్డ అమాయక జనాలు.
ఆంధ్ర రాజకీయాలల్లా ఏం నడుస్తుంది ఇప్పుడు అంటే ఎక్కడైనా అధికార పార్టీ ప్రతిపక్షాల పార్టీ నడుమ మాటల యుద్ధం నడుస్తుంది. వీళ్ళను వాళ్ళని వీళ్ళు తిట్టుకునుడు చేసుకుంటా మా నాయకుడు గొప్పోడు అంటే లేలే మా నాయకుడే గొప్పోడు అనుకుంటా అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదుల్లో కొత్తగా ఫ్లెక్సీల పంచాయతీ అవుతుంది చూడుర్రి మీరే. ఆంధ్రలో ఎన్నికలు దగ్గర వాడుతోని హీట్ గా నడుస్తున్నది రాజకీయం. అధికార పార్టీ జగనాలు సారుకు సురుకలు బగ్గనే దాకుతుంటే చంద్రాలు పవనాలు సార్ల పొత్తు ఊపందుకుంటుంది. అటు షర్మిల మేడం కూడా సైలెంట్ గా అన్న మీద సెటైర్ లేస్తుంది. ఆ గోయిడేమో లొల్లి మోపైంది చూద్దాం పారే. ఏంది లొల్లి? పోలీసు వాళ్లకు ఎవరో అన్నలకు బగ్గనే అవుతున్నది. పోలీస్ ఆయననేమో నలుగురే ఉండాలి అంటుండు. ఏమైంది ఓ అన్నలు? జర ఏమైందో చెప్పుర్రి. అవతల వైనాట్ 175. వాయమ్మ చూసిర్రా కథ? ఆ రోడ్లను బండ్లను చూపించి చూసిర్రా కథ అంటవేంద్రా వారి అంటారా? గా రోడ్లు బండ్లు కాదుల్లా ఫ్లెక్సీలు, గాడున్న ఫ్లెక్సీలు చూడుర్రి. అవతల వైనాట్ 175. చూసినాం. ఒకటేమో జగనాలు సారు సిద్ధం అనే ఫ్లెక్సీ ఉంది, దాని పక్కన సైందవ్ సైన్మా ఫ్లెక్సీ ఉంది. ఓరే అక్క, నిన్న జగనాలు సారు ఫ్లెక్సీ పక్క పొంటి పవనాలు సారు ఫ్లెక్సీ ఉండాలి కదా, ఏమైందబ్బా అని అనుకుంటున్నారా? ఇప్పుడు గిడ లొల్లయ్యేది కూడా గాముచట మీదనే. నిన్న అద్దమ రాత్రిలా పోలీసోళ్ళు జనసేన ఫ్లెక్సీ తీసేసిర్రట. ఇక అట్లెట్లా తీస్తారు అని జనసేన నేతలు రోడ్డు మీదకి వచ్చి గిట్ల లొల్లి చేసిర్రు. నిన్న సోషల్ మీడియాలో ఈ ఫ్లెక్సీల లొల్లి రచ్చలేపిన సంగతి మనకి ఎరుకున్న ముచ్చట్నేనాయే. ఇక జనసేన ఫ్లెక్సీ తీసేసిందే గాక పక్కన ఇంకోటి జగనాలు సార్ ఫ్లెక్సీ పెట్టిరట. వైనాట్ 175 గెలవనికే మేము సిద్ధం, పోటీ చేయనికే మీరు సిద్ధమా అని ఇంకోటి పెట్టిర్రు చూడుర్రి. మరీ గింత అన్నాలమా? అరే వాళ్ళ పైసలతో 4 ఫ్లెక్సీలు పెట్టుకుంటే మీకేమైతుంది? పోలీస్ సార్లు అధికారం వాళ్ళది ఉన్నది కదా అని వాళ్ళ మాట వింటున్నారు కదా. జర్ర ఒక 2 నెలలు కానియుర్రి, అసలు ముచ్చట అప్పుడు ఉంటది. ఇక తీసేసి ఫ్లెక్సీని పక్కన వాడేస్తే ఊకుంటారా జన సైనికులు? చెర్తుకు మళ్ళా గదే జాగల పెట్టిర్రు చూడుర్రి. ఇక ఇది ఇట్లుంటే గీడ చూడుర్రి కథ ఎట్లున్నదో. ఏమున్నది, బిల్డింగ్ కు బ్యానర్లు పెట్టిర్రు, గన్లేమున్నది అంటారా? వాళ్ళు బ్యానర్లు వేసింది బిల్డింగ్ల మీద కాదు, ఏడనో గీ అన్న చెప్తాడు ఇనురే. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే లోడింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై, సచివాలయాలపై, పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మన గురజాల నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలపై, ప్రధానంగా ఉండేటటువంటి ఆర్డీఓ కార్యాలయాలపై బ్యాక్ సైడ్ కూడా మా నమ్మకం నువ్వే జగన్ లోడింగ్ ఏర్పాటు చేశారు. మేము అధికారులకు ఒకటే వినిపించుకుంటా ఉన్నాం, తక్షణమే ప్రభుత్వ కార్యాలయాలపై, గ్రామ సచివాలయాలపై ఉన్నటువంటి లోడింగ్లు మీరు తక్షణమే తొలగించి ప్రైవేట్ ప్లేసులు వేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు కూడా ఒకటే వినిపించుకుంటా ఉన్నాం. 3,471 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు. మరొకసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఏంటంటే చూపిస్తామని చెప్తా ఉన్నారు.
ప్రజలందరూ కూడా నాకు మళ్ళా బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు, నాకు పట్టం కట్టబోతా ఉన్నారని కూడా మహేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారికి నేను ఒకటే వినవించుకుంటా ఉన్నాను, మీరు నిజంగా ఈ ప్రాంతాన్ని అంత అభివృద్ధి చేసిన వాటైతే మా నమ్మకం నువ్వే జగన్ అనే లోడింగ్లు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామని కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇన్నరా పల్నాడు జిల్లా గురజాల పట్నంలో సచివాలయంల మీద మా నమ్మకం నువ్వే జగన్ అనే హోర్డింగ్లు పెట్టిర్రు వైసీపీ నాయకులు. ఇక ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ కార్యాలయాల మీద గిట్ల హోర్డింగ్లు పెట్టుడు కరెక్ట్ కాదు, అయినా గిదేం పాడుబడ్డ బుద్ధి అని గరం అవుతున్నారు. గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి 3,471 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేసిండు అని చెప్పుకుంటా తిరుగుతుండు. గిట్ల ప్రభుత్వ కార్యాలయాల మీద మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డు పెట్టినంత మాత్రాన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అంటున్నారు జనాలు. ఇక అట్లనే ప్రభుత్వ సచివాలయాల మీద ఏర్పాటు చేసిన హోర్డింగ్లను ఎమ్మడే తీసేయాలని ప్రభుత్వ అధికారులకు చెప్పిరట అటు ప్రతిపక్ష నాయకులు ఇటు జనాలు. ఇక తెలంగాణలో కొలువుల జాతర స్టాఫ్ నర్సులకు ఇచ్చిండు ముందర. జ్ఞానవాసి మసీదు మీద వచ్చింది తీర్పు, చేసుకోవచ్చునట శివునికి పూజలు మస్తు. 500 చిల్లర లేదు అన్నందుకు కండక్టర్ను దన్నింది, నోరు సుత తిరగలేనంత దాగింది. మహిళా కానిస్టేబుల్ న్యాయం చేయమని నిరసన, అధికారులు ఇట్లా డిపార్ట్మెంట్ పనులు తీసుకోకుర్రి ఇకనైనా. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. మళ్ళా రేపు తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.